హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. నిజంగా నాకు తిక్కలేసిందో పిచ్చేసిందో రెండో ఒకటే లేండి. తెల్లవారితే పండుగ. ఈరోజు బ్లౌజులు మొత్తం ఇచ్చేసేయాలి. ఇంకొక 5-6 బ్లౌజులు అయితే ఉన్నాయి. అవి కుట్టి హెమ్మింగ్ చేసి మధ్యాహ్నానికల్లా ఇచ్చేసేయాలి. ఒక డ్రెస్సు 2 డ్రెస్సులు కూడా ఉన్నాయి బ్లౌజులు తోడు. ఇంత పని పెట్టుకొని నేను వీడియో చేస్తున్నాను, నన్ను నేను ఒప్పుకోవాలి. కొంచెం పని తక్కువ ఉన్నప్పుడు కూడా వీడియో చేయడానికి ఇది బద్ధకం వచ్చేసింది. కానీ ఇంత పని పెట్టుకొని కూడా వీడియో స్టార్ట్ చేశాను. నేను షాప్కి 7కి వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. అంటే మొత్తం సర్దుతూ ఉన్నాను. మొత్తం అనేది బాగా సర్దుకుంటున్నా. అంటే వచ్చినప్పుడు గబగ్గిన వాళ్ళకి ఇచ్చేద్దామని వాళ్ళ బ్లౌజులు వాళ్ళ దాంట్లో పెడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ బ్లౌజులు కుట్టాలి, హెమ్మింగ్ కూడా నేనే చేయాలి. హెమ్మింగ్ చేసే అక్క అయితే ఇంకా ఈరోజు రాలేదు. వాళ్ళ అబ్బాయికి బాగాలేదనేసి నైటే ఫోన్ చేసింది. 11-10 చేసి చెప్పింది, అక్క ఒక 4 రోజులు నేను రాలేను, నువ్వు మేనేజ్ చేసుకో అన్నట్టుగా. ఇంకా వేరే వాళ్ళను ఇప్పుడు మాట్లాడుకోవాలి, లేదా నేనే అనేది కుట్టడం హెమ్మింగ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఇంకా పండగకు అందరూ కొత్త బట్టలు వేసుకుంటుంటే నేను వేసుకోవద్దా అన్నట్టుగా ఇంట్లో ఈ చీర ఉంటే తీసుకొచ్చాను. ఇదైతే ఇంకా మబ్బుగా ఉంది శారీ. ఎలా ఉంటుందో ఏమో కానీ కట్టుకుంటే స్టైల్గానే ఉంటానా. ఇది ఎన్ని రోజుల నుంచో పక్కన పెట్టేశాను ఈ శారీని కూడా. దీన్ని ఏమన్నా డిఫరెంట్గా కుడదామా అనేసి అనుకుంటూ ఉన్నాను. నీ పిచ్చి కాకపోతే అక్క దీన్ని డిఫరెంట్ ఏంది అనేసి అయితే ఇంకా మీరు అనొచ్చు. దీన్ని డిఫరెంట్ అంటే కనుక చూద్దాము అన్నట్టుగా మనం టైలర్ అని అందరికీ తెలియాలి. అందరి లెక్క వేసుకున్నామంటే కనుక ఏముంటుంది దాంట్లో, మనం టైలర్ అని తెలియాలి అంటే ఇలా కొత్తగా డిఫరెంట్గా అనేది మనం ప్రయత్నించాలి. వీడియోలో అయితే ఈ శారీ బాగా కనిపిస్తూ ఉందండి. చూడండి, మంచిగా కనిపిస్తుంది కదా. వీడియోలో అయితే బాగా కనిపిస్తుంది. మబ్బుగా ఉన్నా కానీ కట్టుకుంటే ఎలా ఉంటాను అనేది నాకైతే తెలియదు. ఇంకా ఏమో అండి, దీన్ని డిఫరెంట్గా ఎలా కుడదాం అనుకుంటున్నానంటే దీనిలో బెలూన్ హ్యాండ్స్ పెట్టేసి కుడదామనేసి అనుకుంటూ ఉన్నాను. దానికోసం ముందు శారీలో క్లాత్ కట్ చేయాలంటే శారీని కొలుసుకోవాలి. 1 2 3 4 5 శారీ బాగానే 6 మీటర్లు ఉందండి. బ్లౌజ్ కాటని అంటే నేను దీంతో ట్రై చేయొచ్చు. హ్యాండ్కు అసలు లైనింగ్ లేకుండా బెలూన్ హ్యాండ్స్ పెట్టేసి కింద బెల్ట్ టైప్లో వేస్తాం కదా, అలా హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. బ్యాక్ అయితే కనుక చిన్నగా రుబ్బెన్ టైప్లో పెడదాం అనుకుంటున్నాను. బ్యాక్ గురించి మర్చిపోదాము. హ్యాండ్స్ చూద్దాం, ట్రై చేద్దాం. ఇది ఇలా కుట్టుకొని వేసుకుంటే కొత్తగా ఉంటుందా చెత్తగా ఉంటుందా అనేది ఆలోచిద్దాం, చూద్దాము. ఒకవేళ చెత్తగా ఉంటేనక రీమోడలింగ్ చేద్దాము, కొత్తగా ఉంటేనక కట్టుకుందాము. ఈ రెండిట్లని ట్రై చేద్దాము. ఓకేనా? లైనింగ్ అంటేనక ఇంట్లోనే అంటే మన షాప్లో ఉన్న లైనింగ్ ఒక లైనింగ్ అయితే తీసేసుకున్నాను. ఇంకా దీన్ని కటింగ్ అయితే చేయాలి. ఇప్పుడైతే కటింగ్ చేయను, ఎందుకంటే ముందు ఈ బ్లౌజులు అయిపోచేయాలి. తర్వాత మనం నైట్ అయినా కుట్టుకోవచ్చు. ముందు వీళ్ళది అయిపోచేసి వాళ్ళ చేతులకు ఇచ్చేసామంటే అదొక తృప్తి మనకి. ఇంకా చేతిలో డబ్బులు వస్తాయి ఇలా అనుకుంటే అడుక్కున్న దాన్ని మాత్రం ఉన్నాను కదా. అసలు కాదు. ఈరోజు ఏమో నవ్వుతా ఉన్నాను, ఏడవడానికి ఏమో. ఇంకా ట్రై చేద్దామా మరి. శారీస్ అనేది కొంచెం డిజైన్ పెట్టుకొని కుట్టుకుందాం అనుకున్నాం కదా, దానికోసం అయితే కనుక నేను హ్యాండ్ కట్ చేశాను. చూడండి, శారీ క్లాత్లో హ్యాండ్ కట్ చేశాను. ఇది వచ్చేసి 7 ఇంచుల పొడుగుతాను తీసుకున్నానండి. ఇంకా చీర పన్న ఎట్లా వస్తుందో అది 2 హ్యాండ్స్కి అనేది తీసేసుకున్నాను. ఎక్కువ లేకుండా ఇలా తక్కువలోనే తీసేసుకున్నానండి. అంటే ఎక్కువ కట్ చేసినామనుకోండి మనకు చీర అనేది తక్కువ అవుతుంది. అందుకోసము ఇటు సైడ్ అనేది కొంచెం జాకెట్ పీస్ క్లాత్ అనేది జాయిన్ చేసేసుకున్నాను. ఇదే మనకంటే చీర మనకి ఎక్కువ కట్ అయిపోతుంది. దీన్ని అనేది ఇలా కూర్చోబెట్టేసుకున్నాము. మనము బుగ్గల హ్యాండ్స్ ఎలా కుట్టుకుంటామో సేమ్ అంతేనండి. ఇది ఇంకా మ్యాక్సిమం బాహుబలి హ్యాండ్స్ అనుకోండి. దీన్ని ఇలా లైనింగ్ లేకుండా కుడితే ఎలా ఉంటుంది అనేసి నేను అనుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఒక లైనింగ్ వచ్చేసి
సారీ అండి 4 ఇంచులు తీసేసుకున్నాను, ఒకటేసారి 40 కాడికి పోయాను. లైనింగ్ అనేది పొంతలేదు కదా మన షాప్లో ఉన్న క్లాత్ని అనేది నేనైతే తీసేసుకున్నానండి, ఇంకా వేరేది కొనడం ఎందుకు అన్నట్టుగా. దీన్ని సగం సగం ఇలా చేసుకొని ఒక దాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇందాక మనం దానికి పెట్టుకున్నాం కదా, ఆ విధంగా దాట్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా సగం చేసేసుకొని ఈ సగాన్ని కూడా ఇలా పెట్టేసి స్ట్రైట్ కుట్లు అనేది వేసేసుకోవాలి. ఇది ఇలా పైన పెట్టేసుకొని ఇలా అనేది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దీనికి అనేది పైపింగ్ వేసేద్దామండి కింది వైపు. చూడండి పైపింగ్ అయితే వేసాను, ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసాను. ఇది వచ్చేసి మనము జాయిన్ చేసేసుకోవడమేనండి బ్లౌజ్కి అనేది ఏమీ లేదు, రౌండ్ నెక్ పెట్టేసి కుట్టుకున్నానండి. ఇంకా పైపింగ్ అనేది ఇక్కడ మనం హ్యాండ్కి వేసిన పైపింగే వేసుకున్నాను. ఈ బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. హ్యాండ్స్ కుట్టేశాను, బ్లౌజ్ కుట్టేశాను, రెడీ అయిపోయింది. అయితే హ్యాండ్స్ అండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవి, అసలు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా కానీ లైనింగ్ వేసింటెనక ఇంత బాగా వచ్చేవి కావేమో. లైనింగ్ వేయకున్నా కానీ చాలా బాగా వచ్చేసాయి. ఇదైతే కన్ఫామ్గా అనేది మనము వేసుకొని అయితే చూడాల్సిందే. ఇక్కడ చూడండి మనం ఇక్కడ అంతా కూడా ఒకటే కలర్ వచ్చేసింది కదా, ఇది కూడా నాకు డౌట్ అయితే చాలా ఎక్కువ ఉంది, బాడైపోతుందో బ్లౌజ్ పీస్ అనేసి. ఇంకా అనుకుంటేనే అయితే ఇంకా కుట్టేసాను, కొంచెం కొత్తగా ఉండాలని. కొత్తగా అయితే ఇంకా బ్లౌజ్ లుక్కే మారిపోయిందండి. ఇవి పెట్టాలి కల్లా చూడండి ఎంత బాగా వచ్చేసిందో కదా. టైం వచ్చేసి చూడండి పొద్దున కొంచెం వీడియో తీసిన తర్వాత ఎలాగైనా ఈరోజు బ్లౌజులు కుట్టి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ వీడియోను పక్కన పెట్టేసి మిగతా వాళ్ళవన్నీ కుట్టేసి వాళ్ళ హెమ్మింగ్ చేసేసాను. ఇంకా ఇప్పుడు నైట్ అనేది నా బ్లౌజ్ పెట్టుకున్నాను. టైం చూడండి, ఆ టైం అంతా బయట చూడండి ఎంత మబ్బుగా ఉందో, చాలా మబ్బుగా ఉంది. టైం వచ్చేసి 8 కావచ్చుంది, అంటే నాకు ఇంటికి పోయే సమయం అయింది. కానీ ఇంకొక బ్లౌజ్ కుట్టి మరీ వెళ్ళాలి, ఎందుకంటే ఎల్లుండి ఇవ్వాలి. రేపు వచ్చి కుడతానో లేదో నాకే డౌటు, అందుకోసం అనేసి ఎత్తుగా ఇంకో బ్లౌజ్ కుట్టాలి. ఈ హ్యాండ్ అయితే ముద్దుగా ఉన్నాయి కదా, నాకైతే చాలా బాగా నచ్చేసాయి. ఇది వేసుకొని మరీ చూపిస్తాను, ఎందుకంటే ఇది పండక్కని కుట్టుకున్నాను. ఈ చీర పండగ కానీ అనకండి, నాకు వంట చేయడంలో ఈ చీర చాలా హెల్ప్ అవుతుంది. మెత్తని చీరలో వేసుకొని అయితే చూద్దాం. చూడండి బ్లౌజ్ వేసుకొని చూపిస్తాను కదా, వేసుకునేంత వరకు చిన్న డౌట్ అయితే ఉన్నది ఎలా ఉంటుందో ఏమో అనేసి. అంటే బుగ్గల హ్యాండ్స్ బ్లౌజులు వేసుకుంటాను, కుట్టుకున్నాను కూడా, కానీ ఇలా కలర్గా కుట్టుకోవడం అయితే కనుక ఇదే ఫస్ట్ టైము, అందుకోసమని చిన్న డౌట్ అయితే ఉంది. చూడ్డానికి అయితే కుట్టిన తర్వాత చాలా బాగా అనిపించింది, కానీ వేసుకుంటే ఎలా ఉంటుందో ఏందో అనేది చిన్న డౌట్ అయితే ఉన్నది. ఆ డౌట్ అనేది క్లియర్ అయిపోయింది కట్టుకున్న తర్వాత. చాలా అంటే చాలా బాగుంది, అసలు కట్టుకుంటే తిరిగిపోయినట్టు అనిపించేసింది నాకైతే. చూడండి ఎంత బాగుందో, కానీ ఇటు సైడ్ అయితే ఏదో చీర కిందకి అలవన్నట్టు కనిపిస్తూ ఉంది కదా, సేమ్ కలర్ అయ్యి. ఇటువైపు హ్యాండ్ అనేది చాలా బాగా అనిపిస్తూ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. పండగ అయినా కానీ ఏమీ రెడీ కాలేదండి, ఇంకా పూజ చేసేసి వచ్చేసాను అంతే. షాప్లోకి వచ్చాను, షాప్లో కూడా దీపం పెడదామనేసి. ఇంకా దీపం పెట్టేటప్పుడు ఇదంతా క్లీన్ చేసేది కదా, ముఖం మాసిపోయి నేను మాసిపోతాను. అప్పుడు వీడియో కూడా పెద్దగా తీసుకోవాలనిపించదు, అందుకోసం ముందు వీడియో తీసుకుంటున్నాను. వాచ్ పెట్టుకోవడం కూడా మర్చిపోయి వచ్చేసాను. చేతులు బోడిగా కనిపిస్తూ ఉన్నాయి, మెడలో ఏమీ లేనట్టు కనిపిస్తూ ఉంది. ఏమోలేండి, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.